గురుకులాల్లో విద్యార్థుల మృత్యుఘోష కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. గురుకులాల్లో ఫుడ్ పాయిజన్లు ఆత్మహత్యలతో మరణ మృదంగం మోగుస్తున్నాయని అన్నారు. గురుకులాల్లో విద్యార్థులు వరుసగా ప్రాణాలు కోల్పోతుంటే సర్కారు మొద్దు నిద్ర వీడ్డం పోవడం సిగ్గుచేటన్నారు. ఒక్కరు కాదు ఇద్దరు కాదు గడిచిన 11 నెలల కాంగ్రెస్ పాలనలో 42 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయిన దుస్థితి వచ్చిందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ మాటలు కోటలు దాటుతున్నాయి కానీ చేతలు మాత్రం గడప దాటడం లేదని ఎద్దేవా చేశారు. గురుకులాల భోజనంలో నాణ్యత లేకుంటే జైలుకే అని బాలల దినోత్సవం నాడు సీఎం ప్రగల్భాలు పలకడం తప్ప ఎలాంటి కార్యాచరణకు దిక్కులేదన్నారు. ఎంతో భవిష్యత్తు కలిగిన విద్యార్థులు అర్ధాంతరంగా ప్రాణాలు కోల్పోతుంటే వారిని కాపాడాల్సిన ప్రభుత్వం చోద్యం చూడడం శోచనీయమన్నారు. ఈ చావులు ముమ్మాటికి ప్రభుత్వ హత్యలే. దీనికి సీఎం రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. వాంకిడిలో గురుకులంలో పాఠాలు వినాల్సిన విద్యార్థిని గత 17 రోజులుగా నిమ్స్లో వెంటిలేటర్పై కొట్టుమిట్టాడుతోందన్నారు హరీష్ రావు. దీనికి కారణం ఎవరని ప్రశ్నించారు. మరోవైపు ఉన్నత స్థాయికి చేరుకొని తల్లిదండ్రుల కలలను సాకారం చేయాలనుకున్న బాసరలో IIIT విద్యార్థిని బలవన్మరణానికి కారణం ఎవరని ప్రశ్నించారు. సంగారెడ్డి బీసీ గురుకులంలో ఎంతో భవిష్యత్తు ఉన్న చిన్నారి ఆత్మహత్యకు కారణం ఎవరు అని నిలదీశారు. ఇలా చెప్పుకుంటూ పోతే గురుకులాలలో గత 11 నెలల్లో సగటున నెలకు 3 ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ మరణాలకు కారణం ప్రభుత్వమేనని చెప్పారు. ప్రతిష్టాత్మకమైన బాసర IIITలోనూ ఇదే దుస్థితి కొనసాగడం దురదృష్టకరమన్నారు. కాంగ్రెస్ పాలనలో 3 IIIT విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. బీఆర్ఎస్ పాలనలో దేశానికి రోల్ మోడల్గా నిలిచిన గురుకులాలు కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో రోజురోజుకి దిగజారిపోతుండడం బాధాకరమన్నారు. ఈ చావులకు ప్రభుత్వం బాధ్యత వహించి చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.